ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదని, ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో అర్షడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాల నుంచి మన మనస్సుని ఆధీనంలో ఉంచుకోవచ్చు అమ్మవారి ఆరాధనతో. ఇందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపడతారు అందరూ. సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరిలో, ఆషాఢమాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగా సాత్విక ఆహారం తీసుకొని 2 పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో చెప్పులు లేకుండా నడుస్తూ నేలపై పడుకోవాలి. అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ దీక్ష చేయాలి. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలా 9 రోజులు చేస్తారు, కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, శత్రువులను ఎదుర్కోవాలని వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు. మన